So hello everyone, welcome back to AP Institute. So Sainik Grand Test 4 పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఈరోజు మీకు ఇస్తాను. అయితే మీరు ఏవైతే ఎగ్జామ్లో మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ మరలా నెక్స్ట్ ఎగ్జామ్లో రిపీట్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో మీకు ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్. సో మీరు ఏ క్వశ్చన్ అయితే మిస్టేక్ చేస్తున్నారో అది కూడా చూడాలి. దానితో పాటు మీరు సాల్వ్ చేసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్కి చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారు. అలా టైం తీసుకోకుండా క్వశ్చన్ చూడగానే ఆన్సర్ ఏ విధంగా పెట్టాలి, ఆన్సర్ని ఏ విధంగా మనం అనాలిసిస్ చేసుకొని ఆన్సర్ని మనం పెట్టాలి అనేది మీరు ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ నుంచి నేర్చుకోవాలి. క్వశ్చన్ చదివి ఎలా అర్థం చేసుకొని ఎలా చేయాలి అనేది నేను ఎలా చేస్తున్నానో చూసి మీరు కూడా అదే విధంగా ట్రై చేస్తే ఖచ్చితంగా 50 out of 50 అంటే 150 మార్క్స్ మీకు మ్యాథ్స్ నుంచి రావడం జరుగుతుంది. సో పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ చెప్పేది రీజన్ ఏంటి అంటే ఇదే. ఏంటమ్మా, నేను ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాను, క్వశ్చన్ ఏ విధంగా అర్థం చేసుకున్నాను, ఏ విధంగా అక్కడ ఎగ్జిక్యూట్ చేశాను అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, వాట్ దే ఆర్ గివెన్, వాట్ దే ఆర్ ఆస్కింగ్ అండ్ హౌ ఐ డిడ్ ద క్వశ్చన్స్ అనేది మీరు అక్కడ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు కూడా సేమ్ మెథడ్ని అప్రోచ్ అవ్వాలి. ఓకే, లేదా మీరు ఇంకా దానికన్నా షార్ట్ కట్ ఉన్నా అప్రోచ్ అవ్వచ్చు, బట్ టైం వేస్ట్ మాత్రం చేయకూడదు. ఓకేనా? ఓకే, అయితే మనకి మ్యాథ్స్లో ఫస్ట్ క్వశ్చన్. సో మ్యాథ్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే సెట్ 4లో చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చారు మెన్సురేషన్ టాపిక్ నుంచి. ఓకే, సో ఎవరైతే ఆన్లైన్లో వింటున్నారో దానికి ఆన్సర్ కామెంట్ చేయండి. చాలా ఈజీగా క్వశ్చన్ చదివేటప్పుడు వాడు ఏం అడుగుతున్నాడో దాన్ని ఇలాగ రౌండ్ చేయడం నేర్చుకోండి ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే. ఓకే, ద పెరీమీటర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఒక ఫిగర్కి ఏమడిగారు? పెరీమీటర్. అంటే మనకు అడిగింది, మనకి ఏదైతే అడుగుతున్నారో ఎప్పుడైనా సరే క్వశ్చన్ పేపర్లో నాకు ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో ఇది కనిపించాలి. ఓకే, వాడు ఏదైతే అడుగుతున్నారో దాన్ని ఖచ్చితంగా రౌండ్ చేయండి. క్వశ్చన్లో వాట్ దే ఆర్ ఆస్కింగ్ అనే దాన్ని మీరు రౌండ్ చేయండి. ఓకే, పెరీమీటర్ అడుగుతున్నారు. పెరీమీటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కాబట్టి మనకి ఇచ్చిన పిక్చర్ తీసుకుంటే అది ఎలాంటి పిక్చర్ ఇచ్చినా మీరు ఎలా చేయాలి దీన్ని? సో ఫస్ట్ ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేశాను, మళ్ళీ అక్కడితో ఎండ్ చేసేయాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 3 6 + 2 8. ఓకే, 8 + 3 11 11 + 3 14 + 2 16 + 3 19 + 3 21 21 + 2 19 + 3 ఎంతమ్మా? 22 22 + 2 24 24 + 3 27 27 + 3 30 30 + 2 32. ఇది ఈజీకి వచ్చినా డిఫికల్ట్కి వచ్చినా పెరీమీటర్ అడిగితే చాలా ఈజీకి వచ్చాను. ఓకే, మరి ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారు? ఇంత ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, చాలా ఈజీకి వచ్చాను. సో మనం ఆప్షన్ అప్పుడు ఏం పెట్టాలి? ఇందులో 32 ఎక్కడుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. 32 సెంటీమీటర్స్ ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉంది. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఓకేనా? ఇంత ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రైయాంగిల్ ఆర్ ద రేషియో ఆఫ్ 3:4:5. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ యాంగిల్. ఏంటి అడుగుతున్నారు? దేన్ని అడుగుతున్నారు? మనకు ఫైండ్ చేయాల్సింది ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్. నేను చూడండి రౌండ్ చేశాను. డిఫరెన్స్ బిట్వీన్ దేనికి? డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్కి స్మాలెస్ట్ యాంగిల్స్కి. ఏ స్మాలెస్ట్, ఏ లార్జెస్ట్ యాంగిల్? ఎందులోని? ట్రయాంగిల్లో. ఎందులో అమ్మా? ట్రయాంగిల్లో లార్జెస్ట్ యాంగిల్, స్మాలెస్ట్ యాంగిల్. ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఎంత? ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ 180. 3 సైడ్స్ ఉంటే 180. ఫార్ములా కూడా చెప్పాను, ఒకవేళ ఇది మీరు గుర్తుకు లేకపోతే ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇస్తే ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇస్తే సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఫార్ములా ఏంటి? ఏంటమ్మా? n × n - 2 × 180. n × n - 2 × 180. 3 × 3 - 2 ఎంత? 1 × 180. సరిపోయిందా మరి ఫార్ములా? సరిపోయిందా? n - 2 × 180 అది ఫార్ములా. ఏంటమ్మా? n - 2 × 180. ఇప్పుడు 3 - 2 × 180 ఆన్సర్ ఎంత వచ్చింది? 180 వచ్చింది. ఫార్ములా సరిపోయింది. ఓకే, నెంబర్ ఆఫ్ సైడ్స్ 4 ఇస్తే
4 minus 2, 4 minus 2 ఎంత 2 into 180, 182 సా 3 minus 2, 4 minus 2, 2. ఓకే 360 degrees. అర్థమైంది, సరిపోయిందా? ఇప్పుడు అదే 5 sides పిక్చర్ ఇస్తే సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ 5 minus 2 into 180, సో 3 into 180 ఎంత? సో కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ అక్కడ ఇచ్చిన డయాగ్రామ్ బేస్ చేసుకొని అక్కడ ట్రయాంగిల్ అన్నారు కాబట్టి 3 sides తీసుకున్నాము. ఓకే, అలా మీకు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. 3 sides అంటే సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ 180, 4 sides అయితే 360, 5 sides అయితే 540. ఒకవేళ ఇది గుర్తుపెట్టుకోకపోయినా ఒకే ఒక ఫార్ములా ఏంటి? n-2 into 180 అనే ఫార్ములా తీసుకుంటే మీకు ఇచ్చిన డయాగ్రామ్ బేస్ చేసుకొని సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఫైండ్ చేయొచ్చు. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ రేషియో కూడా 3 వాల్యూస్ ఇచ్చారు, 3 క్వాంటిటీస్ ఇచ్చారు. ఓకే, 5 + 4 9 + 3 అంటే 12 parts is equal to 180 degrees. అయితే మనకు అడిగింది ఏంటి? స్మాలెస్ట్ యాంగిల్ లార్జెస్ట్ యాంగిల్ మధ్య డిఫరెన్స్. లార్జెస్ట్ అంటే ఇందులో లార్జెస్ట్ ఏంటి 5, స్మాలెస్ట్ ఏంటి 3, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? 5 - 3 ఎంత? 2 parts వాల్యూ అడుగుతున్నారు అంతే. ఈ ఒక్క స్టెప్ మీరు వేయగలగాలి చాలు. ఇది వేయగలిగితే చాలు. క్వశ్చన్ చదివి ఇలా ఇదంతా మీకు అర్థం కావడం కోసం చెప్పాను. కింద ఉన్నదంతా మీరు ఎగ్జామ్లో ఈ ఒక్క స్టెప్తో ఆన్సర్ చేసేయచ్చు. ఈ ఒక్క స్టెప్ ఎలా వేయాలి అంటే క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలామంది ఇక్కడ మరొక మిస్టేక్ కూడా చేస్తారు, టైం వేస్ట్. ఏంటది? 3 parts వాల్యూ ఫైండ్ చేస్తారు, 4 parts వాల్యూ ఫైండ్ చేస్తారు, 5 parts వాల్యూ ఫైండ్ చేస్తారు. అప్పుడు వచ్చిన పెద్ద యాంగిల్కి స్మాల్ యాంగిల్కి మధ్య డిఫరెన్స్ తీసుకొని సబ్ట్రాక్ట్ చేస్తారు. అంత అవసరమా? అవసరం లేదు. ఇదే చాలామంది చేసే మిస్టేక్ కూడా, టైం వేస్ట్ చేసే మిస్టేక్ ఇదే ఇక్కడ. ఓకే, అలా చేసినా ఆన్సర్ వస్తుంది. కానీ అదంతా 3 parts వాల్యూ, 4 parts వాల్యూ, 5 parts వాల్యూ ఫైండ్ చేసి, బిగ్ యాంగిల్ ఫైండ్ చేసి, స్మాల్ యాంగిల్ ఫైండ్ చేసి, మళ్ళీ బిగ్ యాంగిల్ నుంచి స్మాల్ యాంగిల్ని డిఫరెన్స్ చేసి, అంత టైం అవసరంలే. మీకు డైరెక్ట్గా సింగిల్ స్టెప్ తోటి క్వశ్చన్ ఎవరైతే కేర్ఫుల్గా చూస్తారో వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. ఎలా అంటే ఆ సింగిల్ స్టెప్ ఏంటి అంటే ట్రయాంగిల్లో 3 parts కలిపితే 180 కాబట్టి 3 కలిపితే 180. అందులో డిఫరెన్స్ అడిగారు. దేనికి డిఫరెన్స్ అడిగారు? లార్జెస్ట్కి స్మాలెస్ట్కి. లార్జెస్ట్ 5 parts, ఇది 3 parts. డిఫరెన్స్ ఎంత? 2 parts. ఆ 2 parts కదా డిఫరెన్స్. ఆ 2 parts వాల్యూ అడిగారు, అయిపోయింది, క్వశ్చన్ అయిపోయింది. 2 parts వాల్యూ క్వశ్చన్ మార్క్ ఆపోజిట్గా ఉన్నది. డినామినేటర్లో మిగతా 2 మల్టిప్లై చేసి న్యూమరేటర్లో వేస్తే 2 1s 2 6 6 1s 6 30s. సో 30 degrees ఇస్ ద ఆన్సర్. వెరీ 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 ఈజీ క్వశ్చన్ ఇలా అర్థం చేసుకొని చేస్తే చాలా ఈజీ క్వశ్చన్. కానీ మీరు ఇలా చేయట్లేదు. టైం ఎక్కువ తీసుకునే మెథడ్ అప్రోచ్ అవుతున్నారు. మీకు చెప్పాను చాలాసార్లు, ఇలా రేషియో ఇచ్చినప్పుడు డిఫరెన్స్ అడిగినా, ఓకే, మల్టిప్లికేషన్ అడిగినా, ఏది అడిగినా మీకు అక్కడే ఆన్సర్ ఉంటుంది. సింగిల్ స్టెప్తో ఆన్సర్ యూనిటరీ మెథడ్ యూస్ చేసి చేయొచ్చు. ఓకేనా? ఎంతమంది సేమ్ ఇలాగనే చేశారు? ఇదే మెథడ్, డిఫరెన్స్ ఇక్కడే తీసుకొని ఇలా చేసిన వాళ్ళు. ఓకేనా? అర్థమైందా? సో ఎవ్రీవన్ అండర్స్టాండ్? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ మనందరికీ తెలిసిన క్వశ్చన్, రామన్ నెంబర్స్ ఎప్పుడు ఇచ్చినా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏం చేయాలి? ముందు దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో ఎక్స్పాండింగ్ చేసుకోవాలి. ఫస్ట్ 1000 + 800 + 30 + 1. ఇప్పుడు అన్నిటికీ రాసేయాలి. 1000కి ఏంటి కోడ్? ఏంటి? LCDM కోడ్ ఇదే కదా. L అంటే ఎంత? 50. D అంటే ఎంత? 100. C అంటే 100. D అంటే ఎంత? 500. M అంటే ఎంత? ఇది కోడ్ LCDMలో M అంటే 1000 కాబట్టి ఫస్ట్ 1000 కాబట్టి M, తర్వాత 800 అంటే దీన్ని ఎలా రాసుకోవాలి? 500 + 300 కింద రాసుకోవాలి. సో 500 అంటే ఎంత? 500 అంటే D, 300 ఎంత? CCC. సో DCCC. తర్వాత 30 అంటే ఎంత? XXX. తర్వాత 1. ఓకే, MDCCXXXI ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది. ఇలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఇలా చేయాలి. ఓకేనా? సో ఎవ్రీవన్ అండర్స్టాండ్? అర్థమైంది అందరికీ కూడా? సో ఇది మన ఇన్స్టిట్యూట్ రిజల్ట్ది. సో నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్గా చేశారు? సో ద నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఇన్ 5 hours
ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ మినిట్స్ ఇన్. దిస్ ఇస్ ద క్వశ్చన్. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా. ఓకే, నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఇన్ 5 hours దేనికి ఈక్వల్ అంట? మినిట్స్కి ఈక్వల్ అంట. నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఇన్ 5 hours, 5 hours ఎన్ని సెకండ్స్? యాక్చువల్గా 1 hourకి ఎన్ని సెకండ్స్ అమ్మా? 1 hour అంటే 1 × 60 × 60 అంతే కదా. ఓకే, హవర్ని మినిట్స్లోకి మారిస్తే ఇంటూ 60, మళ్ళీ సెకండ్స్లోకి మారిస్తే మరొక ఇంటూ 60, కాబట్టి 3600. ఇప్పుడు 5 hours కదా, 1 hourకి అయితే ఇది, మరి 5 hours అయితే ఇంటూ 5 చేస్తే 18,000 సెకండ్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఏంటి కంప్లీట్ అయిపోయింది? ద నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఇన్ 5 hours, నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఇన్ 5 hours. ఇప్పుడు ఈ 18,000 సెకండ్స్ దేనికి ఈక్వల్ అంట? దేనికి ఈక్వల్ అంట? మినిట్స్కి ఈక్వల్ అంట. అంటే 18,000 సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు 18,000 మినిట్స్. 18,000 సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు 18,000 మినిట్స్ అని చెప్పారు. ఓకే, అవి ఈక్వల్ అంటే ఈక్వల్ దేనికి ఈక్వల్? ద నెంబర్ ఆఫ్ మినిట్స్కి ఈక్వల్ అంట. అన్ని మినిట్స్కి ఈక్వల్ అంట. సేమ్ ఇక్కడ ఎంతైతే వచ్చిందో అది అన్ని మినిట్స్కి ఈక్వల్ అంట. అయితే ఇప్పుడు ఈ మినిట్స్ని మనకు ఆప్షన్స్ అన్ని ఎందులో ఉన్నాయి? ఈ మినిట్స్ని డేస్లోకి మార్చాలి. సో మినిట్స్ని డేస్లోకి మార్చాలంటే ముందు మినిట్స్ ఎందులోకి మార్చుకోవాలి? హవర్స్లోకి మార్చుకోవాలి. హవర్స్లోకి మార్చుకుంటే ఏం చేయాలి? బై 60 చేయాలి. మినిట్స్ని హవర్స్లో మార్చాలంటే బై 60, 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. 6 టేబుల్లో 300 అంతేనా? సో 300 హవర్స్లోకి వచ్చాము. 300 హవర్స్లోకి వచ్చాము. ఇప్పుడు దాన్ని డేస్లోకి మార్చాలి. హవర్స్ని డేస్లోకి మార్చాలంటే చూడండి, 24 hours ఈజ్ ఈక్వల్ టు 1 day. మనకు తెలుసు కదా, 24 hours ఈజ్ ఈక్వల్ టు 1 day. మరి 300 hours ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డేస్? అదే మీకు ఆన్సర్. చూసారా, స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తున్నాను నేను. క్వశ్చన్ నుంచి అలా క్వశ్చన్ అర్థం చేసుకుంటూ ఇలా చేయాలి. ఓకే, క్వశ్చన్ మార్క్ ఆపోజిట్ కూడా ఉంది డినామినేటర్లో, మిగతా 2 మల్టిప్లై చేసి న్యూమరేటర్లో. ఓకే, సో ఇప్పుడు 2 కూడా 6 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 6 టేబుల్లో ఎంత? 650s, 6 4s. నెక్స్ట్ 2 2s, 25. 25/2, 25 సగం చేస్తే 12.5. 25ని సగం చేస్తే 12.5. ఓకే, సో 12.5, 12 1/2 days. చూసారా ఎలా చేశానో స్టెప్ బై స్టెప్. ఇచ్చిన క్వశ్చన్లో చాలా ఈజీ క్వశ్చన్. హవర్స్, ఇది సెకండ్స్ ఇన్ 5 hours అన్నారు కాబట్టి సెకండ్స్లోకి మార్చేసాం. ఈ 5 hours సెకండ్స్లోకి మార్చేస్తే ఇది దేనికి ఈక్వల్ అన్నారు? దేనికి ఈక్వల్ అన్నారు? మినిట్స్కి ఈక్వల్ అన్నారు. అంటే 18,000 సెకండ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 18,000 మినిట్స్. ఇప్పుడు మినిట్స్ని అవర్స్లోకి మార్చి తర్వాత డేస్లోకి మార్చేసాను. ఓకేనా? కన్వర్షన్స్ మనందరికీ రావాలి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా చాలా క్వశ్చన్ పెద్దగా ఉంది కానీ ఆన్సర్ మాత్రం చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఏంటమ్మా నోట్స్ ఇచ్చారంట. 500 రూపీస్ నోట్స్, 100 రూపీస్ నోట్స్, 50 రూపీస్ నోట్స్ మోహన్ దగ్గర ఉన్నవి ఇచ్చారు. ఓకే, అయితే ఏంటి ఫైన్ చేయమన్నారు? మోహన్ దగ్గర టోటల్ మనీ ఎంత ఉందో అడుగుతున్నాడు. సో మోహన్ దగ్గర చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ దేనికంట? 10 నోట్స్కి ఈక్వల్ అంట. ఒక ట్రయాంగిల్ ఎన్ని నోట్స్కి ఈక్వల్? 10 నోట్స్కి ఈక్వల్. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఎన్ని నోట్స్ ఉన్నాయి? 20 నోట్స్ ఉన్నాయి. ఇక్కడ నోట్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 30 నోట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 40 నోట్స్ ఉన్నాయి. ఓకే, సో 500 రూపీస్ నోట్స్ 20 ఉన్నాయి. ఎవరి దగ్గర? మోహన్ దగ్గర. 100 రూపీస్ నోట్స్ 30 ఉన్నాయి. 50 రూపీస్ నోట్స్ 40 ఉన్నాయి. టోటల్ అమౌంట్ ఎంత ఉంది అంటే 500 × 20 చేస్తే ఎంత? 10,000 రూపీస్. 500 రూపీస్ ఉన్నాయి. 30 × 100, 30 × 100 చేస్తే 3,000 రూపీస్. 100 రూపీస్. 50 × 4, 5, 50 × 40, 2,000 రూపీస్. సో 10,000, 13,000, 15,000. తన దగ్గర అమౌంట్ ఎంత ఉందామా? చూసారా ఎంత ఈజీ క్వశ్చన్, ఎంత ఈజీ క్వశ్చన్ ఇది. 15,000 రూపీస్ వాడి దగ్గర ఉన్నాయి. ఇలా క్వశ్చన్ అర్థం చేసుకొని కేర్ఫుల్గా ఆన్సర్ చేయాలి మీరు. ఓకేనా? మ్యాథ్స్ ఎప్పుడు కూడా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఏదో ఒకటి ఆన్సర్ చేసేస్తున్నారు, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి తప్పు చేసేస్తున్నారు. అది చేయకూడదు. కేర్ఫుల్గా క్వశ్చన్ చదివి ఏం అడుగుతున్నారు, ఒక మోహన్ దగ్గర ఎంత అమౌంట్ ఉంది, అయితే క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఒక ట్రయాంగిల్ 10 నోట్స్కి ఈక్వల్ కాబట్టి 500 రూపీస్ నోట్స్
రెండు ఉన్నాయి కాబట్టి రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి 2 × 10 20 నోట్స్ ఉన్నాయి. 100 రూపీస్ నోట్స్ 30 నోట్స్ ఉన్నాయి. ఇది 40 నోట్స్ ఉన్నాయి. దాని నుంచి అలా మొత్తం అంతా 20 నోట్స్ కాబట్టి 20 × 500 10,000 రూపీస్. 500 రూపీస్ ఉంది. 100 రూపీస్ వచ్చేసరికి 3,000, ఇది 2,000. ఇలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ సిస్టమ్ నుంచి చాలా చాలా ఈజీ క్వశ్చన్. నెంబర్ సిస్టమ్ నుంచి చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో క్వశ్చన్ డిఫరెన్స్ అడిగారు. డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 8. వేటికమ్మా ప్లేస్ వాల్యూస్? 8కి ప్లేస్ వాల్యూస్. 8కి ప్లేస్ వాల్యూస్ 8 ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఒక ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? 8,000 అవుతుంది. ఇంకో ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? 80 అవుతుంది. ఓకే, ఒక ప్లేస్ వాల్యూ 8,000, ఒక ప్లేస్ వాల్యూ 80. వాటి మధ్య ఏమడుగుతున్నారు? డిఫరెన్స్. డిఫరెన్స్ తీసుకుంటే ఎంత అవుతుంది? 7,920. 7,920 ఎక్కడుంది? ఆప్షన్ డిలో ఉంది. చూసారా? ఈజీ క్వశ్చన్. ఓకేనా? ఓకేనా? అందరికీ కూడా అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ ఇచ్చారు. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది మనం సాల్వ్ చేయాలి. సో 5.05 55.55 రెండు యాడ్ చేయాలి. రెండు యాడ్ చేస్తే 60.60. ఇప్పుడు 60.60 దేంతో డివైడ్ చేయాలి? సో 60.60ని 10.1తో డివైడ్ చేయాలి. 10.1తో డివైడ్ చేయాలి. చివరి 0 ఉంది కాబట్టి వదిలేయచ్చు. చూడమ్మా, చివర ఎప్పుడైనా పాయింట్ తర్వాత చివరిలో 0 ఉంటే వదిలేయచ్చు. 60.6/10.1 ఇది. ఓకే, పాయింట్ చూడండి, ఇక్కడ డెసిమల్ తర్వాత ఒకటే ఉంది, ఇక్కడ డెసిమల్ తర్వాత ఒకటే ఉంది కాబట్టి 606/101. 1016 జా 606. 1016 జా 606. సింపుల్గా వచ్చింది. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. ఓకే, పాయింట్ చూడండి, ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది. ఇక్కడ ఎందుకు 0ని తీసామంటే డెసిమల్ తర్వాత చివరిలో 0, లాస్ట్లో జీరోస్ ఉంటాయి, మధ్యలో జీరోస్ ఉంటే తీయకూడదు. చివరిలో జీరోస్ ఉంటే ఆ జీరోస్ వదిలేయచ్చు. ఓకేనా? వదిలేసాం కాబట్టి 60.6/10.1. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా సింప్లిఫికేషన్ క్వశ్చనే. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేయాలి. 0.3 × 0.09 × 0.03. బ్రాకెట్లో ముందు సాల్వ్ చేస్తున్నాను, అన్నీ ఇంటూలే కాబట్టి 9 3 జా 27, 27 3 జా 81. అయితే పాయింట్ తర్వాత ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది? పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉండాలి? 5 వాల్యూస్ ఉండాలి. 0.00081 డివైడెడ్ బై 0.0000081. 0.0000081. ఇలాంటి క్వశ్చన్స్ మీకు సాల్వ్ చేయడం చెప్పాను. కిందన పైన ఈక్వల్ వాల్యూస్ ఉన్నాయి ఇంచుమించుగా, కానీ డెసిమల్స్లో డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం వేసుకోవాలి? 81 క్యాన్సిల్ అయిపోతే 1. అయితే పాయింట్ ఎక్కడ పెట్టాలి? పాయింట్ ఎక్కడ పెట్టాలంటే మీకు చెప్పాను ఎలా చేయాలంటే, ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 6 ఉన్నాయి. ఓకే, అయితే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా సరే, ఓకే, ఎప్పుడైనా సరే న్యూమరేటర్లో చూడండి, న్యూమరేటర్లో పెద్ద వాల్యూ ఉండి డినామినేటర్లో చిన్న వాల్యూ ఉందనుకోండి, మనకేమొస్తుంది? వాల్యూ అనేది వస్తుంది. అదే డినామినేటర్లో పెద్ద వాల్యూ ఉంటే డెసిమల్స్లో వస్తుంది. అదే లాజిక్ మనం ఇక్కడ అప్లై చేసుకుంటే, సో న్యూమరేటర్లో తక్కువ ఉంది, డినామినేటర్లో ఎక్కువ ఉంది. సో డినామినేటర్లో ఎక్కువ ఉందంటే ఏంటి? పాయింట్స్ వాల్యూ ఎక్కువ ఉంది అంటే ఇది బాగా చిన్న వాల్యూ అని అర్థం. బాగా చిన్న వాల్యూ అని అర్థం. అంటే పక్కన మనం ఏం యాడ్ చేసుకోవాలి? జీరోస్ యాడ్ చేసుకోవాలి. ఏం యాడ్ చేసుకోవాలి? జీరోస్ యాడ్ చేసుకోవాలి. అదే పైన ఎక్కువ వాల్యూ వచ్చింది అనుకో, ఎక్కువ పాయింట్ అయితే ఎక్కువ వచ్చింది అనుకోండి, కింద తక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేసుకోవాలి? పాయింట్ పెట్టుకోవాలి. ఈ లాజిక్, ఈ ట్రిక్ మీకు చెప్పాను. ఓకే, సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 0.81/0.09 ఉంది. సో పైన పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? వినండి అందరూ కూడా. పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ కూడా ఏమున్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి 81/9 అంటే 9. పైన కిందన ఈక్వల్గా ఉంటే మనకి 81/9 వాల్యూ ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఇదే ట్రిక్ మరొకలా చెప్తాను చూడండి. 0.0081/0.09
0.9 ఉంది. 0.0081/0.9 ఉంది. ఓకే, పైన 0.0081 అంటే ఇది చిన్న వాల్యూ. సో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. అయితే 4 - 1 3. 4 - 1 ఎంతమ్మా? 3. 4 - 1 3 కాబట్టి పైన ఎక్కువ ఉన్నాయి, కింద తక్కువ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి? పాయింట్ పెట్టుకోవాలి. ఎక్కడ పాయింట్ పెట్టుకోవాలి? 4 - 1 ఎంత? 3 కాబట్టి మనం ఆన్సర్ 9 × 9 = 81 కాబట్టి పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ వస్తాయి? పాయింట్ తర్వాత 3 డిజిట్స్ వచ్చేటట్టు అంటే 0.009. 0.009. ఓకేనా? ఇలా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ 0.81 ఇలా ఉందనుకోండి. పైన ఎన్ని ఉన్నాయి? పాయింట్ తర్వాత 2 ఉన్నాయి. కింద ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కింద ఎక్కువ ఉంది. కింద ఎక్కువ ఉంటే మనం ఏం చేయాలి? 0 పెట్టుకోవాలి. సో 9 టేబుల్లో 9 × 9 = 81. 4 - 2 అంటే 2 zeros పెట్టుకోవాలి. 900 అనేది దానికి ఆన్సర్. అర్థమైందా? ఇప్పుడు అలాగే ఇప్పుడు 6 - 5 1. 6 - 5 1. కిందన ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? 0 పెట్టుకోవాలి. అంటే ఆన్సర్ ఎంత? 10. అంటే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 10 వచ్చింది. అంటే ఆప్షన్ ఏమవుతుంది? డి అవుతుంది. ఓకే, సో మరొకసారి జాగ్రత్తగా వినండి. ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ ఈ క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు. ఓకే, న్యూమరేటర్లో మనకి పాయింట్ తర్వాత ఎక్కువ డిజిట్స్ ఉండి డినామినేటర్లో తక్కువ డిజిట్స్ ఉన్నాయనుకోండి, మనం ఏం చేయాలి? పాయింట్ పెట్టుకోవాలి. డినామినేటర్లో తక్కువ డిజిట్స్ ఉండి న్యూమరేటర్లో ఎక్కువ డిజిట్స్ ఉంటాయి. న్యూమరేటర్లో ఎక్కువ డిజిట్స్ ఉన్నాయి, డినామినేటర్లో తక్కువ డిజిట్స్ ఉన్నాయి. అప్పుడు పాయింట్ పెట్టుకోవాలి ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకొని. ఓకే, అదే న్యూమరేటర్లో తక్కువ ఉండి డినామినేటర్లో ఎక్కువ డిజిట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేయాలి? జీరోస్ పెట్టుకోవాలి. ఆ జీరోస్ ఎన్ని పెట్టుకోవాలంటే ఈ రెండింటి డిఫరెన్స్ పెట్టుకోవాలి. అదే మీకు అక్కడ చెప్పిన షార్ట్ కట్. గుర్తుందా మీ అందరికీ ఇది షార్ట్ కట్? సో ఇలా ఎప్పుడైనా వీటిని సాల్వ్ చేస్తే కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా మీరు ఆన్సర్ చేసేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ సార్ట్స్ అండ్ ఇందులోంచి ఓకే సార్ట్స్ నుంచి ఆల్జీబ్రా నుంచి 2m × 2n. ఆల్జీబ్రాలో మనం చెప్పుకున్నాము a⁴m × a⁴n ఫార్ములా ఏం చెప్పుకున్నాము? a⁴m + n. a⁴m/a⁴n ఫార్ములా ఏం చెప్పుకున్నాము? a⁴m - n. ఆ ఫార్ములాస్ గుర్తున్నాయా? ఇక్కడ చూడండి a⁴n a⁴n అంటే ఇక్కడ ఏం చేయొచ్చు? a⁴m + n కింద రాసుకోవచ్చు. దీన్ని = 32. 32ని ఇక్కడ బేస్ 2 కదా, ఇక్కడ కూడా బేస్ 2లా రాసుకోవాలి. బేస్ 2లో రాసుకోవాలంటే 32ని 2 టేబుల్లో 2 16s 2 టేబుల్లో 2 8s 2 2s 1 2 3 4 5 ఇలా రాసుకోవచ్చు. 2m + n = 2/5. ఓకే, సో చూడండి ఈక్వల్ ముందున ఈక్వల్ తర్వాత ఏంటి ఈక్వల్గా ఉన్నాయి? బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి. ఏంటి ఈక్వల్గా ఉన్నాయి? బేసెస్ ఈక్వల్గా ఉంటే మనం దేన్ని ఈక్వల్ చేయొచ్చు? పవర్స్ని ఈక్వల్ చేయొచ్చు. అంటే m + n వాల్యూ ఎంత? 5. m + n వాల్యూ ఎంత? 5. మరి అది అడిగింది ఏంటి? m + n వాల్యూ. మరి ఆన్సర్ ఏమవుతుంది? 5 అవుతుంది. అర్థమైందా? సో ఎవ్రీవన్ అండర్స్టాండ్? ఇలా మనకి ఆల్జీబ్రాలో మనం దీని గురించి చెప్పుకున్నాం. a⁴n × a⁴n = a⁴m + n, a⁴m/a⁴n. అలాగే a⁴m × n ఏం చెప్పుకున్నాం? a⁴m × n. ఓకే, ఈ 3 ఫార్ములాస్ అక్కడ మనం చెప్పుకున్నాం. ఇంకా దీంతో పాటు a + b² ఫార్ములా కూడా చెప్పుకున్నాం. ఏంటి a + b² ఫార్ములా? a² + b² + 2ab. అలాగే a - b² a + b² - 2ab. ఓకే, a² - b² వాల్యూ a - b² వాల్యూ a² + b² - 2ab. a² - b² కూడా చెప్పుకున్నాం. వెరీ గుడ్. a + b × a - b. ఇవి మనం ఆల్జీబ్రాలో చెప్పుకున్న ఫార్ములాస్. ఓకేనా? నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. 23,26,015. ఓకే, 23 lakh. 23 తర్వాత ఎన్ని వాల్యూస్ ఉంటాయి? 23 lakh అంటే 23 తర్వాత ఎన్ని వాల్యూస్ ఉంటాయి? 5 వాల్యూస్ ఉంటాయి. ల్యాక్ అంటే 5 zeros కాబట్టి 23 తర్వాత 5 వాల్యూస్ ఉన్నాయి. 23 తర్వాత 1 2 3 4 5 లేవు. 23 తర్వాత 5 ఉన్నాయా? 1 2 3 4 లేవు. 23 తర్వాత 5 ఉన్నాయా? 1 2 3 4 5 ఉంది.
23 5 ఉన్నాయి, 1 2 3 4 5 6 లేవు. చూసారా ఎంత ఈజీగా, అసలు నెంబర్ ఎంత ఈజీగా ఇలాగ ఆప్షన్స్ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ చేయాలి. 23 lakh అన్నారు. 23 lakh అన్నారంటే 23 తర్వాత 5 digits ఉంటాయి. 23 తర్వాత 5 digits ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. ఓకే, ఒకవేళ 2 ఉంటే అప్పుడు 23 lakh 26,000 సరిపోయింది. 15 అంటే లాస్ట్లో 15. సో ఇదే ఆన్సర్. ఇలా నెంబర్ని బేస్ చేసుకొని మనం ఈజీగా రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 28, 12 and 15 ఈజ్. స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. దేనికి ఎల్సిఎం చేయాలి? 8కి, 12కి, 15కి, 20కి. సో ఇందులో పెద్ద నెంబర్ ఎంత? 20. మనకు ఆప్షన్స్లోనే కదా ఉంటుంది ఆన్సర్. ఫస్ట్ ఇందులో మనకు తెలిసి 80 కదా. 80 అనేది ఏ టేబుల్ వస్తుందా? వస్తుంది. 12 టేబుల్ వస్తుందా? రాదు. అంటే 80 కాదు. ఓకే, 80 ఓకే 80 అనేది సో 80 అనేది కాదు. సో 20 టేబుల్లో 96 వస్తుందా? రాదు. 20 టేబుల్లో 108 వస్తుందా? రాదు. మరి ఆన్సర్ ఏంటి? నేను ఏమైనా ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చేశానా? ఆప్షన్స్ నుంచే చేశాను. అన్ని టేబుల్స్లో ఆ నెంబర్ రావాలి. సింపుల్గా చెప్పాలంటే అన్ని టేబుల్స్లో వచ్చే ఫస్ట్ స్మాల్ నెంబర్ చూశాను, అది అవ్వలేదు. తర్వాత ఇది చూసుకున్నాను. లేదు, మన అందరికీ తెలిసిన మెథడ్ ఎల్సిఎం చేసి చేయడం, అదొక మెథడ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈజ్ 3 అండ్ దేర్ ప్రొడక్ట్ ఈజ్ 93. 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఇచ్చారు, అంటే ఎక్స్ ఇంటూ వై వాల్యూ ఇచ్చేసారు 93. ఎక్స్ వైది ఎల్సిఎం ఇచ్చారు, హెచ్సిఎఫ్ ఇచ్చారు. మనకి హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారు? 3 ఇచ్చారు. మరి ఎక్స్ వైది ఎల్సిఎం అడుగుతున్నారు. ఫార్ములా ఏంటి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers. ఎల్సిఎం మనకు తెలియదు కాబట్టి దాన్ని అలా ఉంచుతాము. హెచ్సిఎఫ్ ఎంత? 3 ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers అంట 93. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ 93/3. 93/3 3 1s 331s. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఫార్ములా బేస్ చేసుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా. క్వశ్చన్ చదివి అర్థం చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. క్వశ్చన్ చదివి అర్థం చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకే. సో ద ప్రైస్ ఆఫ్ ఏ పెన్ ఈజ్ 12 అండ్ దట్ ఆఫ్ ఏ కాపీ ఈజ్ 7 rupees. పెన్ కాస్ట్ ఎంతమా? 12 rupees అంట. కాపీ కాస్ట్ ఎంత అంటమా? 7 rupees అంట. మోహన్ పర్చేజ్ 8 pens, అంటే 8 into 12 rupees పెన్స్ వచ్చేసరికి. ఓకే, తర్వాత 6 copies, 6 into 7 copies కాస్ట్. 2 సమ్ చేస్తే టోటల్ అమౌంట్ ఎంత ఖర్చు పెట్టాడో, హౌ మచ్ టోటల్ మనీ అడుగుతున్నారు. ఓకే, 12 8s 96, 6 7s 42, 42 + 92. ఇలా క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఇది ఈజీ క్వశ్చనా కాదా? చాలా ఈజీ క్వశ్చన్ అర్థం చేసుకోవడం రావాలి. ఓకేనా. టోటల్ ఎంత ఖర్చు పెట్టాడో అడిగాడు. ఒక పెన్ 12 rupees కొంటాడంట, ఒక కాపీ 7 rupees కొంటాడంట. 8 pens కొన్నాడు కాబట్టి 8 into 12, 6 copies కొన్నాడు కాబట్టి 6 into 7. 2 సమ్ చేస్తే వాడు ఎంత స్పెండ్ చేశాడనేది తెలుస్తుంది. ఓకేనా. ఆ తర్వాత ప్రాబ్లం టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి. ఓకే, టైమ్ అండ్ డిస్టెన్స్ కాదు, మెజర్మెంట్స్ నుంచి. ఓకే, ఈ ట్రైన్ డిపార్ట్స్ ఫర్ ఇట్స్ డెస్టినేషన్ 5:40 AM. ఎర్లీ మార్నింగ్ 5:40కి ట్రైన్ స్టార్ట్ అయిందంట. అండ్ రీచెస్ ద సేమ్ డే, అదే రోజు సాయంత్రం 6:55కి వెళ్ళిందంట. 6:55 అంటే దాన్ని మనం ఇందులోకి మార్చుకోవాలి. సో రైల్వే టైంలోకి మార్చుకుంటే ఏం చేయాలి? +12 చేయాలి. చేస్తే ఎంత? 18:55కి రీచ్ అయిందంట. అయితే టోటల్ జర్నీ ఎంత అడిగాడు అంటే 18:55 నుంచి 5:40 సబ్ట్రాక్ట్ చేస్తే మన టోటల్ జర్నీ వస్తుంది. 5 నుంచి 4 పోతే 1, 18 నుంచి 5 పోతే 13. సో 13 hours 15 minutes. 13 hours
15 minutes. ఒకవేళ 40 కన్నా ఇక్కడ ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి సరిపోయింది. తక్కువ వాల్యూ ఉంటే ఇక్కడ తక్కువ వాల్యూ ఉంటే అప్పుడు ఏం చేయాలి? దీన్ని 17 కింద మార్చేసుకోవాలి. ఇందులో 60 తీసి 60 ప్లస్ అక్కడ ఉన్న వాల్యూని యాడ్ చేయాలి తక్కువ వాల్యూ ఉంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 540 అన్నాడు, అలా కాకుండా 557కి స్టార్ట్ అయింది అంటాడు. ఇక్కడ 540 కాకుండా 557కి స్టార్ట్ అయిందని అన్నాడు. అప్పుడు ఆన్సర్ ఎలా చేయాలంటే చూడండి, 557కి స్టార్ట్ అయిందని క్వశ్చన్ ఇచ్చాడు. సో 557కి స్టార్ట్ అయిందని క్వశ్చన్ ఇస్తే మీరు ఏం చేయాలి? సో 1855 నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 557ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో స్మాల్ టు బిగ్ మనం సబ్ట్రాక్ట్ చేయలేం టైంలోని. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ దీన్ని 17 కింద మార్చుకొని 60 55 కలిపి ఎంత? 115. అప్పుడు ఇక్కడ 557 ఇలా చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే కింద ఉన్న వాల్యూ కానీ మనకి ఎక్కువ వాల్యూ ఉన్నప్పుడు అప్పుడు దీని నుంచి 1 అవర్ ఇటువైపు తీసుకొని రావాలి. అది చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు. అందుకే ఇది మరలా చెప్పాను, ఇక్కడ అవసరం లేకపోయినా సరే. ఇక్కడైతే అలా చేయవసరం, ఎందుకంటే కింద తక్కువ వాల్యూ ఉంది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ 2/3 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ 180. ఏంటమ్మా? 2/3 ఆఫ్ ఏ నెంబర్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ 180. వాట్ విల్ బీ ద నెంబర్? ఆ నెంబర్ ఎంత అడుగుతున్నారు. స్టేట్మెంట్ మార్చుకోవడమే. 2/3 2/3 ఆఫ్ ఇంటూ నెంబర్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ ఈక్వల్ 1/3 ఆఫ్ ఇంటూ ఇక్కడ డినామినేటర్లో 3 న్యూమరేటర్లో 3ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ 3ని క్యాన్సిల్ చేయొచ్చు. 2 టేబుల్లో 2 1s 2 90s. సో ఎక్స్ వాల్యూ 90. సింపుల్గా వచ్చేసింది. ఓకే, మధ్యలో ఇంటూస్ ఉన్నప్పుడు అటువైపు ఇటువైపు ఏమైనా క్యాన్సిల్ చేయొచ్చు. ఇంటూస్ ఉన్నప్పుడే, ప్లస్ మైనస్ ఉన్నప్పుడు చేయకూడదు. ఓకేనా? ఇంటూస్ ఉన్నప్పుడే చేయాలి. ప్లస్ మైనస్ ఉన్నప్పుడు కూడా కొంతమంది చేసేస్తున్నారు. నెక్స్ట్, ఏ బస్ కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 54 కిలోమీటర్స్ ఇన్ 1.5 అవర్. స్పీడ్ అడిగాడు. సో స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైమ్. డిటిఎస్ ఫార్ములాలో టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్, స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైమ్, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ స్పీడ్. ఇలా ఒక ట్రయాంగిల్లో మీరు గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను. ఓకే, టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ స్పీడ్. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ డిస్టెన్స్ బై టైమ్ కాబట్టి డిస్టెన్స్ ఎంత? 540. సో 1/20 2 1s 3/2. రివర్స్ అవుతే ఏమవుతుంది? 2/3. 3 టేబుల్లో 18 2s 36 కిలోమీటర్ పర్ అవర్. ఒకవేళ మనకి ఆప్షన్స్ మీటర్ పర్ సెకండ్లో ఉంటే అప్పుడు 36ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే ఏం చేయాలి? ఇంటూ 5/18. 18 1s 2s 5 2s 10 మీటర్ పర్ సెకండ్. మనకు ఆప్షన్ ఇందులో ఇస్తే ఇందులోని ఎలా ఇస్తే అలా మీరు చేయాలి. ఓకే, ఒక్కొక్కసారి మీటర్ పర్ సెకండ్లో కూడా ఇవ్వచ్చు. మీటర్ పర్ సెకండ్లో చేయాలంటే ఇంటూ 5/18. కిలోమీటర్ పర్ అవర్లో మార్చాలంటే ఇంటూ 18/5. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫికేషన్ ఇచ్చారు. సింప్లిఫికేషన్ బాడ్ మాస్ రూల్ ప్రకారం ముందు ఏం చేయాలి? డివిజన్ చేయాలి. 6/3 ఎంత? 2. తర్వాత ఏం చేయాలి? ఇంటూ 8 4s 32 ప్లస్ 5. 32 ప్లస్ 5 37 మైనస్ 2 35. చూసారు, అక్కడే చేస్తాను నేను, ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? డైరెక్ట్ సింపుల్ క్వశ్చన్ అది. నెక్స్ట్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ 640 స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్, టోటల్ స్టూడెంట్స్ ఇచ్చేసారు. టోటల్ స్టూడెంట్స్ ఎప్పుడు మనం ఎలా తీసుకోవాలి? 100% ఈజ్ ఈక్వల్ టు 640. ఓకే, దేర్ ఆర్ 128 గర్ల్స్ ఎంతమంది ఉన్నారంట? 128 ఉన్నారు గర్ల్స్. అయితే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద స్కూల్? ఆ గర్ల్స్ ఎంత పర్సంటేజ్ అడుగుతున్నారు. ఒకవేళ బాయ్స్ పర్సంటేజ్ అడిగితే 640 నుంచి 128 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎవరు వస్తారు? బాయ్స్ వస్తారు. అప్పుడు వాళ్ళ పర్సంటేజ్ మనం ఇక్కడ ఫైండ్ చేయొచ్చు. కానీ మనకి బాయ్స్ అడగలేదు కాబట్టి అవసరం లేదు. సో గర్ల్స్ అడిగాడు కాబట్టి క్వశ్చన్ మార్క్ ఆపోజిట్గా ఉన్నది. డినామినేటర్లో మిగతా 2 మల్టిప్లై చేసి న్యూమరేటర్లో 0కి 64 టేబుల్లో 1s 2s 10 2s 20% గర్ల్స్. 20% గర్ల్స్ కదా, మరి బాయ్స్ ఎంతమంది ఉంటారు? 80%. ఇది కూడా చేయకుండా చేయొచ్చు. అలా కూడా గర్ల్స్ పర్సంటేజ్ వస్తే మనం ఎవరు చెప్పచ్చు?
బాయ్స్. అప్పుడు ఇది కూడా ఈ క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేకుండా అవుతుంది అప్పుడు బాయ్స్ పర్సంటేజ్ అడిగితే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారో కూడా చాలా ఇంపార్టెంట్. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3. ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3 యావరేజ్ m ఇంటూ n+1/2. ఫార్ములా ఇదే కదా యావరేజ్కి అయితే. 69 చెప్పలేదా? 69 క్వశ్చన్ ఇక్కడ మిస్ చేశారు అయితే. ఓకే, క్వశ్చన్ ఏందమ్మా? క్వశ్చన్ నెంబర్ 69. So question number 69, an article is purchased at 400 and sold at 25% profit. Okay, article purchased అంటే ఏంటి? సిపి ఇచ్చారు. సిపి ఎంతమ్మా? సిపి 400 ఇచ్చారు అండ్ సోల్డ్ 25% ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చేసారు. ఎంత ఇచ్చారు? 25% ఇచ్చేసారు. అయితే సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నారు. ఏమడుగుతున్నారమ్మా? ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని ఇలా ముందు వాట్ దే ఆర్ గివెన్ అనేది ఇంపార్టెంట్. క్వశ్చన్ చదివితే నాకు అర్థమైంది ఏంటంటే సిపి ఇచ్చేసాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చేసాడు, సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. ఓకే, అయితే దీనికి షార్ట్ కట్ చెప్పాను. సిపి ఎప్పుడు ఎలా తీసుకోవాలి? 100% ఈజ్ ఈక్వల్ టు 400. అయితే ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఎస్పి ఎంత అవుతుంది? 100 + 25 125% అనేది ఎస్పి అవుతుంది. ఆ వాల్యూ ఫైండ్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. సో క్వశ్చన్ మార్క్ ఆపోజిట్గా ఉన్నది డినామినేటర్లో, మిగతా 2 మల్టిప్లై చేసి న్యూమరేటర్లో 100 1s 100 4s. ఓకే, 125 4s 125 4s 500 rupees is the SP. 500 rupees is the SP. Everyone understand? అర్థమైందా? సో everyone understand or not? నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్. సో డైరెక్ట్ ఫార్ములా క్వశ్చన్. సమ్ అడిగితే ఫార్ములా ఏంటి? m ఇంటూ n ఇంటూ n+1/2. ఇప్పుడు సమ్ అడిగినప్పుడు, కానీ మనకు అడిగింది ఏంటి? యావరేజ్ అడిగినప్పుడు m ఇంటూ n+1/2. m అంటే 5 మల్టిపుల్స్ ఆఫ్ 3. 5 మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 మల్టిపుల్స్. m వాల్యూ ఎంత? మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే m వాల్యూ 3. మల్టిపుల్స్ ఆఫ్ 3 యొక్క మల్టిపుల్స్. చాలామంది 5 తీసుకుంటున్నారు m వాల్యూ. ఓకే, 3 యొక్క మల్టిపుల్స్ m వాల్యూ 3, n వాల్యూ ఫస్ట్ పక్కన వచ్చింది ఎప్పుడు కూడా ఏముంటుంది? ఫస్ట్ పక్కన వచ్చింది ఎప్పుడు కూడా n ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. n వాల్యూ ఎంత? 5 + 1 6/2. సో 3 ఇంటూ 6/2. 2 1s 2 3s 3 3s 9. వాట్ ఈస్ ద ఆన్సర్? 9 is the answer for this question. 9 is the answer for this question. ఓకేనా? నెక్స్ట్, which one of the following is next number of the given number series? Which one of the following is the next number of the given number series? ఓకేనా? సో చూడండి అమ్మా, 120 60 25. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 120ని సగం చేస్తే 120/2 చేస్తే 60. తర్వాత 60ని by 3 చేశారు. ఇక్కడ 2 చేస్తే ఇక్కడ by 3 చేస్తే 20. తర్వాత 20ని ఇక్కడ 2 చేశారు, ఇక్కడ 3 చేశారు, ఇక్కడ 4 చేశారు. 4 చేస్తే 5. ఇప్పుడు by 5 ఏం చేయాలి? ఫస్ట్ 1/2, తర్వాత by 3, తర్వాత by 4, తర్వాత ఏం చేయాలి? by 5. అంటే ఆన్సర్ 1. 5/5 1. ఆన్సర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. ఓకే, ఇంటెలిజెన్స్లో సిరీస్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? సో చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ద గివెన్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. స్టడీ ద గివెన్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఆ గ్రాఫ్ చూసి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటున్నారమ్మా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్? ఏంటి అడుగుతున్నారు? డిఫరెన్స్ అడుగుతున్నారు. దేనికి డిఫరెన్స్ అంట? ప్రైవేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంట. సిటీస్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి? సిటీస్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ 800 ఉన్నాయి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి? 600. సో 800 - 600 అంటే డిఫరెన్స్ ఎంత అవుతుంది? 200. అలా డయాగ్రామ్ చూసి మీరు ఆన్సర్ చేయగలగాలి. ఆన్సర్ ఏ. ఆన్సర్ ఏంటమ్మా? ఏ. ఓకేనా? చాలా ఈజీ క్వశ్చన్ అది కూడా. తర్వాత క్వశ్చన్ సింప్లిఫికేషన్. సింప్లిఫికేషన్లో ఫస్ట్ మనం ఏం చేయాలి? వెనుకలం చేయాలి. 5 - 8 23 - 5 - 8 ఎంత? -3. ఓకే, 5 - 8 బ్రాకెట్లో తీసుకోండి. తీసుకుంటే 5 - 8 -3. సో మైనస్ మైనస్
మైనస్ మైనస్ ఏంటమ్మా ప్లస్. సో 23 ప్లస్ 3, 23 ప్లస్ 3 26. కాబట్టి స్మాల్ బ్రాకెట్లో ఎంత వచ్చింది 26 వచ్చింది. ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్ చేస్తాను. ఫ్లవర్ బ్రాకెట్స్ వచ్చేసరికి 36 మైనస్ 26 మైనస్ 6. ఓకే 36 26 తెస్తే 10 మైనస్ 6 4. ఫ్లవర్ బ్రాకెట్లో ఎంత వచ్చింది ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్లో 4 వచ్చింది. ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్ చేస్తున్నాను. స్క్వేర్ బ్రాకెట్లో ఎంత ఉంది 58 మైనస్ 4 మైనస్ 3. ఓకే 58లో 4 పోతే 54, 54లో 3 పోతే 51. సో కాబట్టి స్క్వేర్ బ్రాకెట్లో ఎంత వచ్చింది 51 వచ్చింది. ఇప్పుడు 51 దేంతో మల్టిప్లై చేయాలి 51ని 22తో మల్టిప్లై చేస్తే ఇలా స్టెప్ బై చిన్న బ్రాకెట్ నుంచి అలా ప్రతి బ్రాకెట్ని ఇండివిజువల్గా సాల్వ్ చేసుకొని చేసేయచ్చు, లేదా అంతా స్టెప్ బై స్టెప్ చేసుకొని చేయొచ్చు. ఓకే సో 51 22 ఎంత 1122 1122. దిస్ ఇస్ ద ఆన్సర్. 1122 is the answer for this question. Okay, next question 74th question. If a watch is sold for 560 కమ్మాడంట, ఎస్పీ ఇచ్చేసాడు. ఎస్పీ ఎంతమా 560. దేర్ ఈజ్ ఏ లాస్ ఆఫ్ 20%. సో 20% లాస్ అంటే 100% అనేది సిపి అయితే ఎస్పీ ఎంత అవుతుంది 20% లాస్ కాబట్టి ఎస్పీ ఎంత అవుతుంది 80% అవుతుంది. అయితే సోల్డ్ ఎంత కమ్మేశాడంట ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ 840 ప్రాఫిట్ పర్సంటేజ్ ఫస్ట్ ఎంత కమ్మాడు 560 కమ్మాడు. సో 560 కమ్మాడు కాబట్టి సో 80% 560 అయితే దాని సిపి తెలుస్తుంది. క్వశ్చన్ మార్క్ ఆపోజిట్గా ఉన్నది డినామినేటర్లో మిగతా రెండు మల్టిప్లై చేసి న్యూమరేటర్లో చేస్తే 0కి 5 టేబుల్లో 8 టేబుల్లో 56 87 అంతేనా. సో 70 ఇంటూ 10 700. కాబట్టి సిపి ఎంతమ్మా సిపి 700. ఇప్పుడు ఎంత కమ్ముతున్నాడు సెకండ్ టైం 840. 700కి కొని 840కి అమ్మితే ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు 140 ప్రాఫిట్ వచ్చినట్టు. ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. 100 1s 100 7s 7 1s 720s. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఫస్ట్ 560 కమ్మాడు. 560 కమ్మడం వల్ల ఏమొచ్చింది లాస్ వచ్చింది. దాని నుంచి సిపి ఫైండ్ చేశాను. సిపి ఫైండ్ చేసి తర్వాత సెకండ్ టైం అమ్మినప్పుడు 840 కమ్మాడు. ఈసారి ఎక్కువ కమ్మాడు కాబట్టి ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 ఫార్ములైజ్ చేస్తాను. ఓకేనా, ఇలా చేయాలి, స్పీడ్గా అవుతుంది. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద స్క్వేర్ ఆఫ్ ఏ నేచురల్ నెంబర్. ఇందులో ఏది స్క్వేర్ అవ్వదంట. ఓకే మీరు చూడండి 1 స్క్వేర్ ఎంత 2 స్క్వేర్ ఎంత 3 స్క్వేర్ ఎంత 4 స్క్వేర్ ఎంత 16 అంటే చివరి ఏమొచ్చింది 6. 5 స్క్వేర్ ఎంత 25. 6 స్క్వేర్ మళ్ళీ 36. 7 స్క్వేర్ 49 మళ్ళీ అంటే 14965 ఇవే కదా వస్తున్నాయి స్క్వేర్ చివరిలో. సో 6 వస్తుంది 5 వస్తుంది 1 వస్తుంది కానీ 2 వస్తుంది. ఎప్పుడైనా స్క్వేర్స్ చేసేటప్పుడు చివరి నెంబర్ ఎక్కడైనా 2 వస్తుందా రావట్లేదు కదా. మరి ఆన్సర్ ఏంటి 143,642. అదే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. అంత ఈజీగా దీనికి ఆన్సర్ చెప్పచ్చు. ఓకేనా. తర్వాత క్వశ్చన్ విచ్ నేచురల్ నెంబర్ ఈజ్ నియరెస్ట్ టు 9305 విచ్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 88. సో 9305 దేంతో మల్టిప్లై చేయాలి దేంతో డివైడ్ చేయాలి 88తో డివైడ్ చేయాలి. సో 88తో డివైడ్ చేస్తే 88 1s 88 రిమైండర్ 5 0 5 0 దించేసుకున్నాము. 88 టేబుల్లో 50 రాదు కాబట్టి మనం ఏం చేయాలి అప్పుడు ఇక్కడ మరో 0 పెట్టుకోవాలి. ఇక్కడ 0 పెట్టుకోవాలి. అప్పుడు ఏం చేయాలి ఇక్కడ 5 దించుకోవాలి. 88 టేబుల్లో 88 5 తీసుకోండి 6 కానీ 5 కానీ సరిపోతుంది. 88 6 ముందు తీసుకుందాం. 8 6 48 8 6 48 ప్లస్ 5 528 ఎక్కువైపోయింది కాబట్టి 88 5 తీసుకుంటే 440 కాబట్టి 88 5 440 అంటే 65. రిమైండర్ ఎంత వచ్చింది 65 వచ్చింది. కాబట్టి 9305కి అయితే యాడ్ చేయాలి లేదా సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత 88 మైనస్ 65 ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి. మరి 23 పెద్దదా 65 పెద్దదా
65 పెద్దది. మనకి నియరెస్ట్ అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? 23 చిన్న వాల్యూ కాబట్టి మనకి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు వచ్చిన 23ని ప్లస్ చేయాలి. సో 9305కి 23 ప్లస్ చేస్తే 9328. సో 9328 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో మనకి ఎప్పుడైనా ఎడిషన్ చేసేటప్పుడు ఏం చేయాలి? డివిజర్ మైనస్ రిమైండర్. ఓకే, అదే సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు డైరెక్ట్గా రిమైండర్ని సబ్ట్రాక్ట్ చేసేయచ్చు. కానీ డైరెక్ట్గా రిమైండర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, కానీ దానికన్నా ఇది నియరెస్ట్ వాల్యూ. ఎందుకంటే ఈ నెంబర్కి ఇది 23 డిఫరెన్స్ ఉంది, కానీ ఈ నెంబర్ మాత్రం 65 డిఫరెన్స్ ఉంటుంది. మనకి ఎడిషన్ చేస్తే వచ్చేది 23 డిఫరెన్స్, సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది 65 డిఫరెన్స్. బట్ డిఫరెన్స్లో ఏది తక్కువ ఉంది? 23 డిఫరెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఇది నియరెస్ట్ వాల్యూ అవుతుంది, అందుకే అది నియరెస్ట్ తీసుకున్నాము. ఓకేనా? నెక్స్ట్ హెచ్సిఎఫ్ అడిగారు. సో 171, 378, 405 మూడింటికి హెచ్సిఎఫ్ అడిగారు. సో మూడు కూడా ఫస్ట్ ఇక్కడ ఉన్న 3 టేబుల్తో డివైడ్ అవుతుందా? అవుతుంది. 3 టేబుల్తో చేయండి. 357 3 126 3 135 మరలా 3 ఏదైనా డివిజన్ అవుతుందా? మరలా 3తో అవుతుంది. 7 + 5 9, 6 + 3 9, మళ్ళీ 5 + 3 + 1 9, మళ్ళీ 3 టేబుల్తో అవుతుంది. 3 టేబుల్లో మళ్ళీ 3 ఏదైనా టేబుల్తో అవుతుందా? అవ్వదు. సో 3 3 9. హెచ్సిఎఫ్ ఈజ్ 9. ఓకేనా? హెచ్సిఎఫ్ మీరు ఏ నెంబర్తో అయినా చేయొచ్చు, ప్రైమ్ నెంబర్తో చేయాలని లేదు. హెచ్సిఎఫ్ మీరు ఇక్కడ ఏ నెంబర్తో అయినా డివైడ్ చేయొచ్చు, కాకపోతే 3 డివిజిబుల్ అవ్వాలి. 3 డివిజిబుల్ అయిన నెంబర్తో చేయాలి. ఓకేనా? నెక్స్ట్, ఫైండ్ ద లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12, 15 and 18. లార్జెస్ట్ అన్నారు కాబట్టి మనం ఏం చేయాలి? లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12, 15 and 18. సో మనకు తెలిసిన లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఎంత? ఈ 4 9స్ని దేంతో డివైడ్ చేయాలి? 12, 15, 18 ఈ మూడింటికి ఏం చేయాలి? ఎల్సిఎం చేసి డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 12, 15, 18కి ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఎంతమ్మా? 180. ఆ ఎల్సిఎంతో ఈ 180తో మనం డివైడ్ చేస్తే ఓకే మనకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. ఓకే, 180 టేబుల్లో 185 999, మళ్ళీ 9 దించుకోవచ్చు, మళ్ళీ 185 900 రిమైండర్ ఎంతమా? 99. అయితే 999 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 99ని సబ్ట్రాక్ట్ చేయాలి. ప్లస్ చేస్తే ఒకవేళ ప్లస్ చేస్తే ఏమవుతుంది? 4 డిజిట్ నెంబర్ ఏమైపోతుంది? 5 డిజిట్ అయిపోతుంది. అందుకే అక్కడ ప్లస్ చేయాలి. మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మన రిమైండర్నే మైనస్ చేయాలి. కాబట్టి 9900. సో 9900 ఎక్కడ ఉంది? ఆప్షన్ డీలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 0.125 plus 0.027 by 0.5 into 0.5 plus 0.09 minus 0.15. ఓకే, పై రెండు యాడ్ చేయాలి. ఫస్ట్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 0.125, 0.027 అంతేనా? 0.027. 7 plus 5 0.152 by నెక్స్ట్ 0.5 into 0.5. ఓకే, 5 5s are 25 కదా. ఇక్కడ పాయింట్ ఒక వాల్యూ అంటే 2 వాల్యూస్ అంటే 0.25 ప్లస్ 0.09 మైనస్ ఇదంతా ప్లస్ ఇది మైనసే కాబట్టి ఫస్ట్ యాడ్ చేసేద్దాం. 0.25 ప్లస్ 0.09 0.34 నుంచి మైనస్ చేయాలి. 14 నుంచి 9 పోతే 9, 2 నుంచి 1 పోతే 1, 0.19. సో కాబట్టి కింద ఎంత వచ్చింది? 0.19 వచ్చింది. సో 0.19 19 టేబుల్లో 152 వస్తుందా? 19 8 ఇప్పుడు ఎంత ఆకలి చెప్పిన ట్రిక్ చెప్పండి. పైన 3 కింద 2, కింద తక్కువ ఉన్నాయి కాబట్టి మనం పాయింట్ పెట్టాలా 0 పెట్టాలా? పాయింట్ పెట్టాలి. ఎక్కడ పాయింట్ పెట్టాలి? 3 - 2 1, ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి అంటే 0.8 ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. చూసారా షార్ట్ కట్ ఇక్కడ ఎలా పనిచేస్తుందో ప్రతి దగ్గర పనిచేస్తుంది. ఓకేనా?
సో 19 టేబుల్లో 19 3s are 152. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. క్వశ్చన్ నెంబర్ 80. సో దానికి ఆన్సర్ మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇన్ని క్వశ్చన్స్ చెప్పాను కదా. ఓకే చేశారా? సో ఏంటమ్మా, ఫ్రాక్షన్స్ నుంచి ఇచ్చారు టాపిక్. 1/8 ఆఫ్ ఏ పెన్సిల్ ఈజ్ బ్లాక్, 1/2 ఆఫ్ ద రిమైనింగ్ పార్ట్ ఈజ్ వైట్ అండ్ రిమైనింగ్ ఈజ్ 7 centimeters ఈజ్ బ్లూ. ఫైండ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద పెన్సిల్. సో 1/8 పార్ట్ ఆఫ్ పెన్సిల్ ఈజ్ బ్లాక్. బ్లాక్ ఎంత ఉంది? 1/8. ఇక మిగిలిపోయింది ఎంత ఉంటుంది? 1/8 బ్లాక్ అయితే మిగిలిపోయింది ఎంత ఉంటుంది? 7/8. ఈ 7/8లో 1/2 ఆఫ్ ద రిమైనింగ్. సో 1/2 ఆఫ్ ద రిమైనింగ్ పార్ట్ ఈజ్ వైట్. వైట్ అన్నాడు. వైట్ ఎంత ఇచ్చాడు? 1/2 ఆఫ్ ద రిమైనింగ్. 1/2 ఆఫ్ అంటే ఇంటూ రిమైనింగ్ ఎంత? 7/8. సో 7/16 అంటే వైట్ ఎంత ఇచ్చాడంటే 7/16 ఇచ్చాడు. చాలామంది వైట్ 1/2 తీసుకున్నారు ఈ క్వశ్చన్ చేసేటప్పుడు. చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ మోడల్. ఓకే, బ్లాక్ ఎంత ఇచ్చారంటే 1/8. వైట్ ఎంత ఇచ్చారంటే 1/2 ఆఫ్ ద రిమైనింగ్ అంటే 1/8లో రిమైనింగ్ ఎంత? 7/8. కాబట్టి 1/2 ఇంటూ 7/8 అంటే వైట్ ఎంత అంటే 7/16. అయితే ఆ రిమైనింగ్ ఇది అయిపోగా ఇంకా మిగతాది ఏంటంట? బ్లూ ఇచ్చాడు. బ్లూ వాల్యూ ఇచ్చేసాడు, ఫ్రాక్షన్ లేదు, 7 centimeters. అయితే బ్లూ ఫ్రాక్షన్ ఎంతో మనం ఫైండ్ చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. అయితే బ్లాక్ ఎంత? 1/8. ఓకే, వైట్ ఎంత? 7/16. ఎల్సిఎం ఎంత? 16. 8 టేబుల్లో 2, 16 తర్వాత +7. ఇప్పుడు చూడండమ్మా, టోటల్ పార్ట్స్ ఎన్ని? టోటల్ 16 పార్ట్స్లో 2 పార్ట్స్ ఏంటి? 2 పార్ట్స్ బ్లాక్, 7 పార్ట్స్ ఏంటి? వైట్. సో 7 + 2 ఎంత? 9. 16లో 9 పోతే ఎంత? 16లో 9 పోతే ఎంత? 16లో 9 పోతే 7. ఆ 7 పార్ట్స్ ఏమవుతుంది?
బ్లూ అవుతుంది. కాబట్టి బ్లూ 7 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 7 సెంటీమీటర్స్. ఓకే, అయితే టోటల్ లెంత్ ఎంత 16 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 16 సెంటీమీటర్స్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? అర్థమైందా? ఈ మోడల్ మనం చేసుకున్నాము. ఇలాంటి క్వశ్చన్స్ చాలా సాల్వ్ చేసాము ఫ్రాక్షన్స్లోని. ఓకే, ఫాదరు మదరు డాటర్స్ మధ్య షేర్ చేయడము, ఇలాంటి క్వశ్చన్స్ చాలా చేసాము. ఇలా చేయాలి క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఓకేనా? అర్థమైందా? ఇలాగ ఎంతమంది చేశారు ఇదే మెథడ్లో? ఓకేనా? ఆ తర్వాత ఏ బాయ్ వాజ్ ఆస్క్డ్ టు మల్టిప్లై ఎ నెంబర్ బై 25, ఈ ఇన్స్టెడ్ మల్టిప్లైడ్ బై 52. చెప్పుకున్నాం ఈ క్వశ్చన్ మోడల్ నెంబర్ సిస్టంలో. ఓకే, 25తో మల్టిప్లై చేయమంటే 25తో మల్టిప్లై చేయమంటే దేంతో మల్టిప్లై చేశాడు? 52తో మల్టిప్లై చేశాడంట. ఓకే, అయితే అలా 52తో మల్టిప్లై చేయడం వల్ల ఒక నెంబర్ని దేంతో మల్టిప్లై చేయడం వల్ల 52తో మల్టిప్లై చేయడం వల్ల ఏమొచ్చిందంట? 324 ఎక్కువ వచ్చిందంట. ఎంత ఎక్కువ వచ్చిందంట? 324 ఎక్కువ వచ్చిందంట. ఓకే, 324 ఎక్కువ వచ్చిందంట. ఓకే, అయితే ద నెంబర్ టు బి మోర్ దెన్ ద కరెక్ట్ ఆన్సర్, ద నెంబర్ టు బి మల్టిప్లైడ్ ఈజ్ ద నెంబర్ టు బి మల్టిప్లైడ్ ఈజ్ ఆ నెంబర్ ఎంత నెంబర్తో మల్టిప్లై చేసిన ఎక్స్ వాల్యూ అడుగుతున్నారు. ఓకే, అయితే ఇక్కడ ఈ 324 అనేది ఏంటమ్మా? 324 మోర్ అని అంటే ఏంటి? డిఫరెన్స్ మోర్ అని. కాబట్టి మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 25 52 డిఫరెన్స్ ఎంత? 27 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 324. అయితే మనం దేన్ని ఫైండ్ చేయాలి? ఒక పార్ట్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఒక పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? సో ఒక పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 12. కాబట్టి ఆ మల్టిప్లై చేసిన నెంబర్ ఎంత అంటే 12. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, ఫైండ్ ద లీస్ట్ స్క్వేర్ నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 10, 12, 15 and 18. ఓకే, లీస్ట్ స్క్వేర్ నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 10, 12, 15 and 18. ఈ 4 నెంబర్స్తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఇందులో ఉన్నది మనం ఫైండ్ చేసిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, చూడండి 10 టేబుల్లో 400 వస్తుంది. 12 టేబుల్లో 400 వస్తుందా? 12 టేబుల్లో రాదు, అవ్వదు. 10 టేబుల్లో ఇది రాదు, 10 టేబుల్లో ఇది రాదు. సో 10 టేబుల్లోనే వస్తుంది, 12 టేబుల్లో వస్తుంది, 15 టేబుల్లో వస్తుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 900. ఈ అన్ని నెంబర్స్లో వచ్చిన పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ ఇదే. అలా ఆప్షన్స్ నుంచి కొన్ని చేస్తే ఈజీగా వస్తుంది. నెక్స్ట్, బై వాట్ లీస్ట్ నెంబర్ 2160 బి మల్టిప్లై టు అబ్టైన్ నెంబర్ విచ్ ఇస్ పర్ఫెక్ట్ క్యూబ్. సో 2160 ఏం చేయాలి? ఏ మెథడ్ చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి. ఎంత మల్టిప్లై చేస్తే, ఎంత డివైడ్ చేస్తే అది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది లేదా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అంటే ఈ మెథడ్ చేసేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. 2 టేబుల్లో 1080, మళ్ళీ 2 టేబుల్లో. నెక్స్ట్ 345. ఓకే, చూడండి ఇది ఆల్రెడీ ఈ 3 ఇక్కడ కూడా రాశాను, దీన్ని కౌంట్ చేయకూడదు. ఇక్కడ రాసిన 3, ఇక్కడ రాసిన దీని కంటిన్యూషన్ ఇక్కడ రాశాను. ఓకే, ఇప్పుడు చూడండి 2s ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ 3s కూడా పర్ఫెక్ట్ క్యూబ్ అయిపోతుంది. ఇంకా మిగిలిపోయింది ఏంటి? 2 into 5. ఇప్పుడు పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే 2s ఎన్ని ఉండాలి? ఇంకా 2 2s ఉండాలి. 5s ఎన్ని ఉండాలి? ఇంకా 2 5s ఉండాలి. ఇప్పుడు 2 2s 4 2s 8 5 5s 5 5s 25 25 5s 125. సో 125 8s 1000. ఓకే, ఇక్కడ 5 2s ఎంతమ్మా? 10 కదా. సో 10 అయినా సరే అంతే 1000 అమ్మా ఆన్సర్. ఇది యాక్చువల్గా ఇక్కడ మిస్టేక్ ఉంది క్వశ్చన్. ఓకే ఓకే, ఇక్కడ యాక్చువల్గా సారీ, ఆల్రెడీ 1 2 ఒక 5 ఉంది కదా, ఒక 2 ఒక 5 ఉంది కాబట్టి ఈవే మల్టిప్లై చేయాలి. ఓకే, 5 2s 10, 5 2s 10, 10 10s
100 సరిపోయింది ఆన్సర్. ఓకేనా, మనకి ఇక్కడ మిగిలిపోయినవే ఇంటూ చేయాలి. మిగిలిపోయింది ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. ఓకేనా, ఇక్కడ ఏంటి ఒక 2 మిగిలిపోయింది, ఒక 5 మిగిలిపోయింది. ఇక మనం ఎక్స్ట్రా చేయాల్సింది ఏంటి, 2 సార్లు 2 చేయాలి, 2 సార్లు 5 చేయాలి. దీన్ని మనం మల్టిప్లై చేయాలి. నేను దీంతో కలిపి చేస్తాను. ఓకే, 2 2 4, 5 5 25, 25 4 100. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. The average of number 13, 15, 17, 18 and x is 16. Find the value. So formula ఏంటి, 13 plus 15 plus 17 plus 18 plus x by 1 2 3 4 5 is equals to 16. Okay, 16 5s 80. ఇవన్నీ సమ్ చేస్తే 63 plus x is equals to 80. X is equals to 80 minus 63. So x value 70. సో మనం ఈ మోడల్ చెప్పుకున్నాం యావరేజెస్లో. సో యావరేజెస్ నుంచి ఈ క్వశ్చన్ అనేది ఇచ్చారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ ఫ్యామిలీ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఈజ్ 45 years. ఒక ఫ్యామిలీలో హస్బెండ్ది వైఫ్ది యావరేజ్ ఏజ్ ఇచ్చారు. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ విత్ దేర్ 2 sons ఈజ్ 26.5 years. ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 2 sons. ఓకే, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, వైఫ్ ఒకరు, హస్బెండ్ ఒకరు, 2 sons ఒకరు. ఓకే, మొత్తం నలుగురిది కలిపి యావరేజ్ ఎంత, 26.5. అందులో ఇద్దరు యావరేజ్ ఎంత, సో 4 members ఉన్నప్పుడు యావరేజ్ ఎంతమ్మా, 26.5. 2 members ఓన్లీ ఇద్దరు సన్స్, ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు 45. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు 45. అయితే ఆ మిగిలిన ఇద్దరిది అడిగారు. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 2. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, సో 45 అంటే ఎంత, 45 నుంచి 26.5 తీస్తే 18.5. సో 18.5 దేంతో చేయాలి, దీంతో మల్టిప్లై చేయాలి. 26.5 దేంతో మల్టిప్లై చేయాలి, దీంతో మల్టిప్లై చేయాలి. చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. అదొక మెథడ్. లేదా మరొక మెథడ్ ఏంటి, 4 members టోటల్ ఎంత, ఇంటూ 4. 26.4 ఇంటూ 4 ఎంత, 106. ఆ 4 members టోటల్ నుంచి 2 members టోటల్ ఎంత, 45 2s ఎంత, 90. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత, 16. ఇలా ఇంకా ఈజీగా వస్తుంది. నలుగురు టోటల్ నుంచి ఇద్దరు టోటల్ తీసేయాలి. నలుగురు టోటల్ అంటే నలుగురిది యావరేజ్ ఇచ్చేసారు. నలుగురిది యావరేజ్ ఇది కదా, కాబట్టి ఇంటూ 4 చేస్తే 106. ఇద్దరిది యావరేజ్ ఎంత, 45. టోటల్ ఎంత అవుతుంది, 90. ఇప్పుడు ఫాదర్ మదర్ తీసేస్తే మిగతా ఇద్దరు ఎవరు అవుతారు, సన్స్ ఇద్దరు కలిపి ఎంత, 16 years. ఇలా కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. క్వశ్చన్ నెంబర్ 86. A seller sold a mobile phone for 7,200 and profit 20%. The cost price. ఓకే, సోల్డ్ అంటే ఎస్పీ ఇచ్చాడు, 20% ప్రాఫిట్ అన్నాడు. అంటే 120% వాల్యూ ఎంత ఇచ్చారు, ఎస్పీ. అయితే 100% వాల్యూ అడిగారు. క్వశ్చన్ మార్క్ ఆపోజిట్గా ఉన్నది డినామినేటర్లో, మిగతా 2 మల్టిప్లై చేసి న్యూమరేటర్లో. అర్థమైందా ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా చేస్తున్నామో? ప్రాఫిట్ అండ్ లాస్లో ఇక్కడ ఎందుకు 120% తీసుకున్నాను అంటే 120 సోల్డ్ అన్నాడు. సోల్డ్ అంటే ఏంటి, అమ్మడం. అమ్మేసా 20% ప్రాఫిట్కి అమ్మాడు. సిపి ఎప్పుడు 100% అయితే 20% ప్రాఫిట్ వస్తే ఏమవుతుంది, 120% అవుతుంది. అందుకే 120% ఎస్పీ 7,200కి ఈక్వల్ తీసుకుంటే 100% వాల్యూ ఫైండ్ చేసాం. సో క్వశ్చన్ మార్క్ ఆపోజిట్ ఉన్న డినామినేటర్ మీద 2 మల్టిప్లై చేసి న్యూమరేటర్లో వేస్తే జీరోకి తర్వాత ఓకే 60 into 100 6,000. ఆప్షన్ D is the answer. Next question. Mohan buys an old scooter for 4,700 and spends 800 on its repair. He sells the scooter for 5,800. His gain percentage is. Mohan buy అంటే ఏంటి, కొన్నాడు. ఎంత కొన్నాడంట, 4,700. రిపేర్కి ఎంత ఖర్చు పెట్టాడంట, అంటే వాడు సిపి ఇప్పుడు టోటల్ సిపి ఏమవుతుంది
సో సిపి ఎప్పుడు కూడా రిపేర్కి ఖర్చు పెట్టింది, ట్రాన్స్పోర్ట్కి ఖర్చు పెట్టింది, దానిపై పెట్టిన ప్రతి ఖర్చు కూడా సిపిలోకే వస్తుంది. ఇప్పుడు వాడు ఎంతకు అమ్మేశాడంట? తక్కువ కొని ఎక్కువ అమ్మాడు కాబట్టి ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 300 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 300/5500 ఇంటూ 100 చేస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. ఓకే, 00కి క్యాన్సిల్. ఓకే, 5800 సరిపోయింది. ఓకే సరిపోయింది. 00 సరిపోయింది. 5 టేబుల్లో 5 11s 5 5 20s 23s 23s ఎంత? 60/11. 11 టేబుల్లో 11 5s 55 అంటే 5/11%. 60/11 అంటే 11 5s 55, రిమైండర్ 5/11. ఓకేనా? ఇలా ఎంతమంది చేశారు? ఎంతమందికి వచ్చింది ఆన్సర్ ఇలా చేసింది? నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ స్టూడెంట్ హ్యాస్ టు obtain 33% of your total marks to pass. 33% of your total marks to pass. He got 125 marks and failed by 40 marks. ఓకే, ఒక స్టూడెంట్ పాస్ మార్క్ ఎంతమా? 33% వస్తే పాస్ అంట. కానీ వాడికి ఎంత వచ్చాయంటమ్మా? 125 మార్క్స్ వచ్చాయి. కానీ ఏంటయ్యాడంట? ఫెయిల్ అయిపోయాడంట. ఎందుకు ఫెయిల్ అయిపోయాడు? 40 మార్క్స్ తక్కువ రావడం వల్ల. అంటే ఆ 40 మార్క్స్ యాడ్ చేస్తే 165 మార్క్స్ వచ్చుంటే పాస్ అయ్యేవాడు. అంటే పాస్ మార్క్ ఎంత? 33% వాల్యూ ఎంత? 165. అయితే మ్యాక్సిమం మార్క్స్ అడుగుతున్నారు, 100% వాల్యూ అడుగుతున్నారు. క్వశ్చన్ మార్క్ ఆపోజిట్గా ఉన్నది డినామినేటర్లో, మిగతా రెండు మల్టిప్లై చేసి 33 1s 5s 5 into 100 500. సో 500 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, అర్థమైందా ఈ క్వశ్చన్? చాలా చెప్పుకున్నాం మనం పర్సంటేజ్లో ఈ మోడల్స్ అన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 784 28. 35 వరకు స్క్వేర్స్ నేర్చుకోమని చెప్పాను. అందుకే 78/100 పర్సంటేజ్ చేస్తే by 100 into 500. 100 1s 100 5s. సో 28 plus x 78 5s 390. x is equal to 390 minus 28 plus 28 అటువైపు వెళ్తే ఏమవుతుంది? -28 అవుతుంది. సో -28 చేస్తే ఎంత వచ్చింది ఆన్సర్? 362. 390 నుంచి 28 సబ్ట్రాక్ట్ చేస్తే 362. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా. తర్వాత నెక్స్ట్ రేషియో అడుగుతున్నారు. సో 2a is equal to 3b అని ఇచ్చారు. ఏ వాల్యూ ఎంత అవుతుంది? ఏ వాల్యూ 3, బి వాల్యూ ఎంత అవుతుంది? సో కాబట్టి a/b ఎంత అవుతుంది? 3:2 అవుతుంది. తర్వాత 4b is equal to 5c. b వాల్యూ 5, c వాల్యూ 4 అంటే 5:4. ఇప్పుడు ఏం చేయాలి మనం? a/b/c. a/b ఎంత? 3:2. పక్కన ఏం వేసుకోవాలి? 2 వేసుకోవాలి. b/c ఎంత? 5:4. ముందు ఏం వేసుకోవాలి? 5 వేసుకోవాలి. వేసుకుంటే 5 3s. మనకు అడిగింది ఎంత అడిగాడు? ఏ వాల్యూ ఎంత? 15. సి వాల్యూ ఎంత? 15:8 ఎక్కడ ఉంది? ఆప్షన్ డి ఉంది. చాలా ఈజీగా చేయొచ్చు రేషియో ప్రపోర్షన్. ఇలాగా రేషియో ప్రపోర్షన్ ఈ మెథడ్లో మనం చేయాలి. ఇలాగ ఎప్పుడైనా క్వశ్చన్ ఇస్తే 2a is equal to 3b అని ఇస్తే సో ఏ వాల్యూ 3 అవుతుంది, బి వాల్యూ 2 అవుతుంది. సో a/b వాల్యూ 3:2 అవుతుంది. b/c వాల్యూ 5:4 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 76 is divided into 4 parts. 4ది రేషియో ఇచ్చేసాడు. సో 4 సమ్ చేస్తే ఎంత? 10 19 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చారు? 76 ఇచ్చారు. అయితే అందులో స్మాలెస్ట్ పార్ట్ ఎంత అడిగారు? స్మాలెస్ట్ వాల్యూ ఎంత? ఇందులో 3 పార్ట్స్ వాల్యూ అడుగుతున్నారు. 19 టేబుల్ 76 ఎప్పుడు వస్తుంది? అంటే 3 4s ఎంత? ఆన్సర్ ఎంత? 12. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయవసరం లేదు. ఓకే, మొత్తం 76ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. సో 4 పార్ట్స్ని సమ్ చేస్తే 19 పార్ట్స్ వాల్యూ 76 అయితే అందులో స్మాలెస్ట్ పార్ట్ వాల్యూ అడిగాడు. స్మాలెస్ట్ పార్ట్ వాల్యూ ఎంత? 3 పార్ట్ వాల్యూ. 3 పార్ట్ వాల్యూ మనం ఫైండ్ చేయాలమ్మా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టైమ్ అండ్ వర్క్ నుంచి ఇచ్చారు. ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days. ఏ ప్లస్ బి కలిపి ఎన్ని డేస్లో చేస్తున్నారు? 8 days చేస్తున్నారు. బి అలోన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 16 days.
ఓకే ఏ అలోన్ ఏ ఒకటే ఎన్ డేస్లో చేస్తారు. ఈ మోడల్ మనం చెప్పుకున్నాం లేదా? సో ఏ ప్లస్ బి 1 డే వర్క్ నుంచి బి 1 డే వర్క్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏ 1 డే వర్క్ వస్తుంది. ఏ ప్లస్ బి 1 డే వర్క్ ఎంత? 1/8. బి 1 డే వర్క్ ఎంత? సో ఏ ప్లస్ బి 1 డే వర్క్ నుంచి ఏ బి 1 డే వర్క్ తీస్తే ఏ 1 డే వర్క్ వస్తుంది. సో 1/8 మైనస్ 1/16 ఎల్సిఎం 16 ఏ టేబుల్లో 2 - 1. సో బి కూడా ఏంటి 1/16. సో ఏ కూడా 1/16 అంటే ఏ 1 డే వరకు 1/16 అయితే టోటల్ వర్క్ ఏమవుతుంది 16 days. 16 days అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. చాలా ఈజీగా మనం ఈ మోడల్ చెప్పుకున్నాము, చేసుకున్నాం కూడా. నెక్స్ట్ ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days, బి డూ ద సేమ్ వర్క్ ఇన్ 30 days. ఏ 20 days, బి 30 days. అయితే వాట్ పార్ట్ ఆఫ్ ద వర్క్ విల్ బోత్ టుగెదర్ డూ ఇన్ 7 days. 7 days వాళ్ళు వర్క్ చేస్తే ఎంత వర్క్ అవుతుందని అడుగుతున్నారు. ఓకే, ముందు ఇద్దరు కలిపి ఎంత వర్క్ చేస్తారో చూడాలి. సో ఏ 1 డే వర్క్ 1/20, బి 1 డే వర్క్ 1/30. ఇద్దరిది కలిపి 1 డే వర్క్ 1/20 + 1/30. 1/30 చేస్తే ఎల్సిఎం ఎంత 60. 20 టేబుల్లో 3 సో 5/1/12. అంటే టోటల్ వర్క్ ఎన్ని డేస్లో చేస్తారు? 12 daysలో చేస్తారు. ఒక వర్క్ 12 daysలో చేస్తారు. అంటే 1 డే వర్క్ ఎంత 1/12. వాళ్ళు ఎన్ని డేస్ చేశారు? మరి 7 days వర్క్ ఏమవుతుంది? వాళ్ళు 7 days చేసిన వర్క్ 7/12. మిగిలిపోయిన వర్క్ 5/12. మరి మిగిలిపోయిన వర్క్ అడిగారా, చేసిన వర్క్ అడిగారా? చేసిన వర్క్ అడిగారు. చేసిన వర్క్ అడిగారు కాబట్టి ఆన్సర్ ఏంటి 7/12. ఒకవేళ మిగిలిపోయిన వర్క్ అడిగితే 5/12. అలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ లాంగ్ విల్ ఏ బాయ్ టేక్ టు రన్ అరౌండ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఆఫ్ సైడ్ 35 meters ఇఫ్ హీ రన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 9 km/h? ఓకే, టైం అడుగుతున్నారు. టైంకి ఫార్ములా ఏంటమ్మా? టైమింగ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, ఎంత డిస్టెన్స్ వెళ్తున్నాడు? హౌ లాంగ్ విల్ బాయ్ టేక్ ఏ రౌండ్ అరౌండ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ సైడ్ ఎంతమ్మా 35 meters. సో స్క్వేర్ ఫీల్డ్ అన్నాడు. స్క్వేర్ ఫీల్డ్ అన్నాడు కాబట్టి ఒక సైడ్ 35 అయితే ఒక రౌండ్ తిరిగితే 35 × 4 అంటే ఎంత తిరిగాడు? 140 meters తిరిగాడు. సో 140 meters డిస్టెన్స్ ఒక రౌండే కదా తిరిగాడు. ఒక రౌండే. టు రన్ ఏ రౌండ్ అన్నాడు అంటే ఒక రౌండే. ఒకవేళ 2 rounds అంటే అప్పుడు × 2, 3 rounds అంటే × 3. సో 140 meters by 9 kmph. ఓకే, మనకు ఆన్సర్ సెకండ్స్లో ఉంది కాబట్టి కింద ఎందులో మార్చుకోవాలి? మీటర్ పర్ సెకండ్లో మార్చుకోవాలి. km/h మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే ఏం చేయాలి? 5/80. 9 1s 9 2s. సో 140 × 2/5. 5 1s 5 28s 28 2s 56 seconds. ఓకేనా? అర్థమైందా? డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసాము. km/hని మీటర్ పర్ సెకండ్లో మార్చాలి. ఎందుకంటే మనకు ఆప్షన్ సెకండ్స్లో ఉంది కాబట్టి. ఓకే, ఫైనల్గా మీటర్సే ఉంది. మనం దాన్ని ఇంకేమి చేయవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఐ కవర్డ్ 75 kilometers ఇన్ ఫస్ట్ 2 hours. 75 kilometers ఫస్ట్ 2 hours వెళ్ళాడంట. 125 kilometers in next 3 hours. ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద హోల్ జర్నీ. మొత్తం ఎన్ని అవర్స్ వెళ్ళాడు వాడు? 5 hours వెళ్ళాడు. కాబట్టి 75 × 2 hours plus 125 × 3 hours. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత? 5 hours. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇంకా చెప్పాలంటే మనకు అడిగింది యావరేజ్ స్పీడ్ అడిగాడు కాబట్టి టోటల్ డిస్టెన్స్ 75 2s 150 plus 125 3s 375/5. ఎంత వచ్చింది? 525/105. 75 2s 150. ఓకే సారీ. చూడమ్మా, మనకి డిస్టెన్స్ చూడమ్మా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా యావరేజ్ స్పీడ్కి. డిస్టెన్స్ ఫస్ట్ ఏంటి? ఫస్ట్ 75 kilometers 2 hours. కాబట్టి 75 kilometers 2 hours టోటల్ డిస్టెన్స్ 75 plus 125/5.
ఓకే, ఎందుకంటే 2 hours 5 hours రెండు కలిపి మనం యాడ్ చేస్తే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. టోటల్ డిస్టెన్స్ 75, 125 ఎంత అయింది? 200/5 ఎంత వచ్చింది? 40 km/h. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, నేను యావరేజ్ చేశాను, యావరేజ్ కాదు ఇది యాక్చువల్గా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. A sum of money at simple interest amount 815 in 3 years and 854 in 4 years. ఒక ఇయర్కి ఎంత అవుతుంది? 4 yearsకి 3 yearsకి మధ్య డిఫరెన్స్ అంటే 854 మైనస్ 1 yearకి 39 రూపీస్. మరి 3 yearsకి ఎంత అవుతుంది? 39 into 3. సో ఫస్ట్ అమౌంట్ ఎంత? 815 కదా. 815 నుంచి 117 తీస్తే ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది. ఎంత వచ్చింది? 15 నుంచి 7 పోతే 15 నుంచి 7 పోతే 8. నెక్స్ట్ సో ప్రిన్సిపల్ ఎంత? 698. అర్థమైందా? ఓకే, మీరు దీని నుంచి చేసిన అదే వస్తుంది. ఏంది ఇంకోటి? 854 నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 4 into 39 చేయండి. 4 into 39 ఎంత? 156. అది కూడా సబ్ట్రాక్ట్ చేయండి. ఇది తీసుకున్నా, అది తీసుకున్నా, ఏది తీసుకున్నా 698. అర్థమైందా క్వశ్చన్? 3 yearsకి 4 years అంటే మధ్యలో 1 yearకి వాడు ఇంట్రెస్ట్ ఎంత కట్టాడో చూసాము. 1 yearకి వాడు ఇంట్రెస్ట్ ఎంత కట్టాడు? 39 రూపీస్. మరి 3 yearsకి ఎంత ఇంట్రెస్ట్ కట్టినట్టు? 117. సో 3 yearsకి 117 ఇంట్రెస్ట్ కాబట్టి ఈ ఇంట్రెస్ట్ని అమౌంట్ నుంచి తీసేస్తే 815 రూపీస్ నుంచి తీసేస్తే మనకేమొస్తుంది? సమ్ వస్తుంది, ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది. అలా చేశాను ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. సింపుల్ ఇంట్రెస్ట్. వాట్ రేట్ పర్సంటేజ్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 12 years? సమ్ ఆఫ్ మనీ ఏమైందంటమ్మా? డబల్ అయిపోయిందంట. అంటే ప్రిన్సిపల్ ఎక్స్ అయితే సమ్ ఏమైంది? 2x అయిపోయింది. మరి ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 2x మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, మన ఫార్ములా వేస్తే ఓకే, మనకి ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత? ఎక్స్. టైం పీరియడ్ ఎంత? 12 years. టైం పీరియడ్ ఎంత? 12 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? మనకి అడిగింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? క్వశ్చన్ మార్క్ కాబట్టి 6 ఉంచుకోండి బై 100. ఓకే, ఎక్స్కి క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి 100 ఈజ్ ఈక్వల్ టు 12 into r. r ఈజ్ ఈక్వల్ టు 100/12. 12 టేబుల్లో 12 8 డైరెక్ట్గా 12 టేబుల్లో చేసేయండి అమ్మ. 12 టేబుల్లో 12 8 ఎంత? 96. అంటే 12 8 96. ఇంకా 2 మిగిలిపోయింది కాబట్టి 8 4/12. 4 1 4 3 సో 8 1/3 ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది. చాలా ఈజీ క్వశ్చన్. ఇది చెప్పుకున్నాం కూడా ఈ క్వశ్చన్ మోడల్ మనం. ఓకేనా? ఈ మోడల్ మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ క్వశ్చన్. ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈస్ 230 meters అండ్ లెంత్ ఈజ్ 65 meters. ఫైండ్ ద ఏరియా. పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2 into L + B ఈజ్ ఈక్వల్ టు 230. అందులో లెంత్ ఇచ్చేసారు. లెంత్ ఎంత ఇచ్చారు? 65 ప్లస్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 230. 2 1 2 1 1 5 సో B ఈజ్ ఈక్వల్ టు 115 మైనస్ 65 ఎంత వచ్చింది? 50. అంతేనా? బ్రెడ్త్ 50, లెంత్ 50 into 65 చేస్తే మనకి ఏమొస్తుంది? ఏరియా వస్తుంది. అవునా? సో 65 5 3250 3250 మల్టిప్లికేషన్ చేయాలి. సింపుల్ డైరెక్ట్ ఫార్ములా అదంతా కూడా. ఓకేనా? నెక్స్ట్ డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసాం. ఇందులో ఏమీ లేదు. పెరిమీటర్ ఇచ్చాడు, పెరిమీటర్ నుంచి బ్రెడ్త్ ఫైండ్ చేసాం, తర్వాత నుంచి ఏరియా ఫైండ్ చేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ దిస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ మరొకసారి అందరూ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు రాసి చూపించాలి నాకు ఇది. ఓకేనా? నెక్స్ట్ ద సర్క్యూమ్ఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 242 centimeters. ఫైండ్ ఇట్స్ రేడియస్. ఓకే, సర్క్యూమ్ఫరెన్స్ ఫార్ములా ఏంటి? 2πr ఈజ్ ఈక్వల్స్ టు 242. అందు దాని నుంచి ఏమడుగుతున్నాడు? r వాల్యూ అడుగుతున్నాడు. సో 2 into పై వాల్యూ ఎంతమ్మా? 22/7 into r ఈజ్ ఈక్వల్స్ టు 242. ఓకే, r ఈజ్ ఈక్వల్ టు 242/7 అటువైపు వెళ్తే into 7
బై 2 ఇంటూ 22 టూ టేబుల్లో 121 సార్ మళ్ళా 11 టేబుల్లో 11 2 జా 11 11 జా 7 11 7 జా 77/2 77/2 అంటే 38.5 77ని బై 2 చేస్తే 38.5 ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ 6 సెంటీమీటర్స్. ఓకే సైడ్ ఇచ్చాడు, వాల్యూమ్ అడిగాడు, వాల్యూమ్ ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఎప్పుడు కూడా క్యూబిక్ సెంటీమీటర్లో ఉంటుంది, ఏరియా ఎప్పుడు కూడా స్క్వేర్ సెంటీమీటర్స్లో ఉంటుంది. ఓకే చూసారా ఎంత ఈజీగా ఇచ్చారా పేపర్. 1 or 2 క్వశ్చన్స్ తప్ప మిగతావన్నీ డైరెక్ట్ ఈజీ క్వశ్చన్సే. మిగతావన్నీ కూడా డైరెక్ట్గా మీరు ఈజీగా చేయొచ్చు, అటువంటి క్వశ్చన్స్నే ఇచ్చారు. ఓకే ఈ 100 క్వశ్చన్స్ ఇప్పుడు మరలా పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసి చూపించాలి. ఓకేనా. ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై బై.